నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఈరోజు వీడియోలో అండి మనము తోటకూర విత్తనాలని సేవ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారా, ఈ తోటకూర 6 నుంచి 8 ఫీట్ వరకు ఉంటుందండి. ఈ తోటకూర ఈ విత్తనం అయితే నేను వేసి 5 ఇయర్స్ అవుతుందండి. అంటే 5 ఇయర్స్ బ్యాక్ అనేది నేను విత్తనాలు తెచ్చుకొని వేసుకున్నాను. ప్రతి ఇయర్ కూడా నా గార్డెన్ నుంచి నేను విత్తనాలు అనేవి సేవ్ చేసుకుంటున్నాను. ఇలాంటి విత్తనాలు కనుక మనకు ఒక 4 దొరికినా వేసుకుంటే ఒక 4 మొక్కలు ఉంటే సరిపోతుందండి మనకు. ఇలాగ 2 డేస్కి ఒకసారి కూడా మనకు ఇయర్ మొత్తము తోటకూర అనేది మన గార్డెన్లో ఉంటుంది. చూసారు కదా, ఈ తోటకూరను వచ్చేసి కొయ్య తోటకూర అంటారండి. విత్తనాలు చూసారా అసలు ఎంత బాగా ఫామ్ అయ్యాయో. చాలామంది మనము విత్తనాలు వేసుకుంటూ ఉంటాం కదా, అవి పడిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ వెజిటేబుల్స్ కోసము సపరేట్ పార్ట్స్లలో వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటారు కదా, అలాంటప్పుడు ఈ విత్తనాలు అనేవి ప్రతి ఒక్క పార్ట్లో ఒక 2-3 అనేవి అలా చల్లేసేయండి. 100% జర్మినేషన్ అనేది ఉంటుందండి. గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. చూసారా ఎంత హైట్ ఉందో విత్తనాలు. ఇలాగా నేనైతే చాలా దగ్గరలో ఒక 4-5 మొక్కలు అనేవి విత్తనాల కోసం వదిలేసానండి. ఈ విత్తనాలు నేను కొన్ని వేసుకుంటాను, కొన్ని అనేది చాలామందికి మనకు గార్డెన్ గ్రూప్స్కి అలాగా ఇస్తూ ఉంటానండి. చూసారు కదా, ఇక్కడ చూసారా ఎంత హైట్ ఉందో విత్తనం అనేది. చెట్టు ఎంత బుషీగా ఉందో. కాండం ఒకసారి చూసినట్లయితే మీరు ఎంత లావు ఉందో చూసారా మొదలు. ఇలాగా ప్రతి ఒక్క పాట్లో వేసుకోండి. ఈ విత్తనాలు కొయ్య తోటకూర విత్తనాలు అంటారండి. అంటే మనము కట్ చేసుకుంటూ ఉంటే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఎలాగో సమ్మర్ ప్రిపరేషన్ కోసము అన్ని పార్ట్స్ని అనేవి ఖాళీ చేస్తాము, అన్నిట్లో కొత్త మొక్కలు అనేవి పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు మీరు అన్ని పార్ట్స్లలో ఒక 4-5 విత్తనాలు అనేవి చల్లేసేయండి. అప్పుడు మనము ఇయర్ మొత్తం అంటే మళ్ళీ మనము రైనీ సీజన్లో కొత్త క్రాప్ పెట్టుకుంటాం కదా, అప్పటి వరకు కూడా మనకు క్రాప్ అనేది ఉంటుందండి ఈ తోటకూర అయితే. ఇదైతే ఇంకా సీడ్ ఫామ్ కాలేదండి. ఒకసారి చూసారా ఎంత హైట్ ఉందో మొక్క అనేది. వీటి కాడలతో కూడా కర్రీ అనేది చేసుకుంటారండి. ఆకులు కాండము అన్నీ కూడా ఏది వేస్ట్ కాదు. మామూలుగా అన్ని తోటకూర విత్తనాలు అనేవి సమ్మర్లో రావడం కొంచెం కష్టం అండి. కానీ ఈ తోటకూర వచ్చేసి సమ్మర్ మొత్తం అండి చాలా హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు. మన టెర్రస్ మీదే ఫుల్ సన్లోనే నేనైతే వేస్తాను. సమ్మర్ అంతా కూడా హార్వెస్ట్ అనేది తీసుకుంటూ ఉంటానండి. 5 ఇయర్స్ నుంచి కూడా నేను హార్వెస్ట్ అనేది సమ్మర్లోనే, అంటే రైనీ సీజన్ వింటర్ కంటే కూడా నేను సమ్మర్లోనే ఈ ప్లాంట్ నుంచి ఎక్కువ హార్వెస్ట్లు అనేవి తీసుకుంటూ ఉంటానండి. చూసారు కదా, ప్రతి ఒక్క పాట్లో ఒక 4-5 మొక్కలు అనేవి అలా ఉంచేసాను. మీరు చూసుకున్నట్లయితే ఎంత బుషీగా ఎంత హైట్లో ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇన్ని విత్తనాలు కనుక మనకు ఉంటే మనం చాలామందికి పంచిపెట్టవచ్చు, మనకు వాడుకోగా చాలామందికి అనేది ఇవ్వవచ్చు. ఈ విధంగా ఇలాంటి తోటకూర విత్తనాలను మీరు చూసి తెచ్చుకోండి. ఈ విత్తనాలని చెప్పాను కదా కొయ్య తోటకూర అంటారండి. మనము కట్ చేసుకుంటే వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే విత్తనాలని సెమీ షేడ్లో ఆరబెట్టుకోండి. చాలామంది తొందరగా డ్రై అయిపోవాలనేసి సన్లో పెట్టేస్తూ ఉంటారు. ఏ వెజిటేబుల్ సీడ్స్ అయినా సరే, తర్వాత ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, ఏవైనా అండి మీరు సెమీ షేడ్లో ఆరబెట్టుకోండి. అలాగే కేవలం 1 ఇయర్ వరకు మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు అండి. అంటే 1 ఇయర్ వరకు మాత్రమే ఏ విత్తనమైనా ఫుల్ 100% జర్మినేషన్ రేట్ అనేది ఉంటుంది. మనము బయట చాలా ఫ్లవర్ సీడ్స్ అని, అంటే మనకు మొక్కలంటే ఇష్టం కదా, దాంతో మనము ఆన్లైన్లలో ఎక్కడంటే అక్కడ మనము విత్తనాలు అనేవి తెచ్చుకుంటాము. అవి వచ్చేసి పాత విత్తనాలు అవ్వడం వల్ల జర్మినేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ విత్తనమైనా మనకు సంవత్సరం లోపు విత్తనం అయితేనే మనకు 100% జర్మినేషన్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మనము మన గార్డెన్లోనే మన విత్తనాలను మనమే సేకరించుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ విధంగా అండి. మీకు ఎవరైనా ఒకవేళ సీడ్స్ కనుక ఇస్తే జాగ్రత్తగా 1 ఇయర్ వరకు సీడ్స్ అనేవి సేవ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనము సమ్మర్ అయిపోవడమే మళ్ళీ రైనీ సీజన్లో స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ఆ విత్తనాలు అనేవి మళ్ళీ వింటర్కి ఇలాగా మన విత్తనాలని మనమే సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. కేవలం ఒక్కటేసారి ఈ విత్తనం అనేది మన గార్డెన్లోకి వస్తే చాలండి. ఇలా చాలా రకాల విత్తనాలండి ఒక్కసారి వేస్తే సంవత్సరాల వరకు కూడా జర్మినేషన్ రేట్ ఉండే విత్తనాలు అనేవి ఉన్నాయండి. అవేంటో
నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. చూశారు కదా, ఇవన్నీ కూడా నేను సెమీ షేడ్లో ఆరబెట్టేస్తాను. సమ్మర్ కోసము ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అన్ని పార్ట్స్లలో కొంచెం అయితే వేసేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో మీద ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏ సీడ్స్ అయినా సరే సెమీ షేడ్లో ఆరబెట్టుకోండి. అలాగే 1 ఇయర్ లోపు ఉన్న విత్తనాలను మాత్రమే గార్డెన్లో వాడుకోండి. చూశారు కదా, ఇది రెడ్ తోటకూర అండి. దీన్ని కూడా విత్తనాల కోసం వదిలిపెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.